వెల్కమ్ టు రాజ్ న్యూస్. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నూతన నియామకాలు లేవని ఆరోపించారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మూతపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. టీచర్లను నియమించాలి. పేద పిల్లలకు 7-8 సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు. 55 రోజుల్లో 11,000 మంది టీచర్ల నోటిఫికేషన్ కాదు, టెట్ పరీక్ష నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలు ఈ ప్రభుత్వంలో జరిగే వరకు టీచర్లను నియమించాలి. పేద పిల్లలకు విద్య నేర్పాలి. అవగాహనతో కూడుకున్న బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అని పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ కానీ, పేద పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలన్న ఆలోచన, ధనిక రాష్ట్రమని సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పిన పాలకులు పిల్లలకు ఒక మంచి భోజనం పెట్టాలి, వాళ్ళకు కొంచెం మెరుగైన వసతులు కల్పించాలి అని ఆనాటి పాలకులు ఆలోచన చేయలే. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే. ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువుకొనే ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. నాకు తెలిసి ఈ వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అత్యధికంగా పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని టీచర్లు గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుసో తెలియకు కొంతమంది పిల్లలు డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్న పట్టణాలకు డ్రగ్స్ చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. తప్పుదోవ పడుతున్న పిల్లలను దారి మళ్లించాలని టీచర్లకు సూచించారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారు, డ్రగ్స్ బారిన పడుతున్నారు. చిన్న పట్టణాలకు కూడా చేరుకున్నది. ఒకప్పుడు పెద్ద యూనివర్సిటీల్లో ఎక్కడో ఉండేది. బాగా డబ్బులున్న వాళ్ళకు ఇట్లాంటి అలవాట్లు జబ్బులు ఉంటాయని విన్నా, కానీ ఇప్పుడు అట్లా లేదు. తాలూకా లెవెల్ కూడా పాకిపోయింది గంజాయి, ఈ డ్రగ్స్ వ్యసనాలు. గమనించండి, పిల్లల్ని తప్పుదోవ పట్టే వాళ్ళను దారి మళ్ళించాలి. వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఇంతకుముందు ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు 4, 5, 6 మంది ఉండేది. ఉమ్మడి కుటుంబం లాక్కుండేది. ఒక్కొక్క తల్లిదండ్రులకు 5-6 మంది పిల్లలు. ఇప్పుడు మీకు తెలుసు ఒకరు లేక ఇద్దరికి వచ్చేసినాం. ఆ ఒకరో ఇద్దరో పిల్లలు తప్పుదోవ పడితే ఆ తల్లిదండ్రుల శోకము మనం అర్థం. రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని మంత్రి శ్రీధర్ బాబు గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులను కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ వీకెండ్ దుబాయ్ 2025లో భాగంగా యుఏఈలో నిర్వహించిన సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల ప్రధానోత్సవానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణ పురోగతిని, భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5% కంటే ఎక్కువేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం కవితనే అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టు నా మనసు కలిచివేసిందన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము పంపకాలలో వచ్చిన గొడవలే తప్ప వేరే లేదన్నారు. గత 10 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ధరణి పేరుతో వేల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఇది కేవలం వాళ్ళ ఫ్యామిలీ గొడవ తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో, వేల ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది. అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా
బీఆర్ఎస్కి కేసీఆర్ సుప్రీం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎవరి విషయంలోనైనా పార్టీదే నిర్ణయం అన్నారు. లండన్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతల మేడ్ ది గ్రేట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ డెడికేషన్స్తో పనిచేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది అన్నారు హరీష్ రావు. లాస్ట్ 10 years లో చూస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి. మన అందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే. ప్యాకెట్ ఏదో ఒక ఊరు ఉంటుంది మన. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, కుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసిండ్రు. తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది. చేసి చూపించారు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చండీయాగం చేరున్నారు. కాసేపట్లో హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. 4 రోజులకే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా ఎర్రవెల్లిలో ఉన్నారు. నల్గొండ గణేష్ నిమజ్జన శోభయాత్రలో రాజకీయ రగడ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగాన్ని నెట్టుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి. దీంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు నల్గొండ పోలీసులు. బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వర్షిత్ రెడ్డి అరెస్ట్ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు తప్పుపెట్టారు. మరి ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, మరి ఆయన సొంత కవిత్వం పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ వేదిక కాదు, ఇది దేవాలయ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము. మరి అలాంటిది మాట్లాడవద్దు అంటే వెంటనే డిఎస్పీ, మరి అదేవిధంగా కొంత పోలీసులు కలిసి ఈ యొక్క బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వర్షిత్ రెడ్డి ఉండో ఆయనని గల్లా బట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. మరి అది కరెక్ట్ సంప్రదాయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా, నన్ను కూడా ఇక్కడికి లోపలికి వస్తుంటే నన్ను కూడా. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి ప్రారంభమవుతాయని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ 6 పథకాలపై, ప్రాజెక్టుల నిర్మాణం, అమరావతి అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. పలు కీలక బిల్లులకు కూడా కూటమి సర్కారు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న విషయంపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. హాస్టళ్లతో విద్యాశాఖ సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. విజయవాడలోని A1 కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇక ఇటీవల ఐఐటీలకు వెళ్లిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తనను కలిశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుకునే విద్యార్థులను ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థలో అడ్మిషన్లు సాధించేలా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి, వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు
టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత ఆస్తి ఇస్తారనే ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది. అది తెలివితేటల వల్ల, నాలెడ్జ్ వల్ల, చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని. ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాత అందులో కూడా మీరు చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు భద్రతా కారణాల దృష్ట్యా కొత్త హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. 2 వారాలుగా ఇందులోని జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఇటీవల వరకు వాడిన బెల్ తయారీ చాపర్ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్కు మారారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు దీన్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం నుంచి హెలికాప్టర్లో జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. గుంటూరు జిల్లా తుర్కపాలెం గ్రామంలో పర్యటించాం. మంచినీటి కలుషితం వల్లే మరణాలు సంభవించాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తప్పు కాదు, ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. తుర్కపాలెంలో వరుస మరణాలు జరుగుతున్నా ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదని విమర్శించారు. తాము వెళ్తున్నామని చెప్పే వరకు ప్రభుత్వ యంత్రాంగం కదలేదన్నారు. మద్యం మాత్రం విచ్చలవిడిగా ఇస్తున్నారు కానీ మంచినీరు మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. గుంటగా ఏర్పడింది. అది ఒక చెరువులాగా ఏర్పడింది. కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వచ్చేటప్పుడు అక్కడంతా కూడా బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటది. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా దానిలో కలుస్తూ ఉంటది. మరి వాడుకున్నారో ప్రజలు, తాగారో మనకు తెలియదు. దీని వల్లనే ఈ కంటామినేషన్ వచ్చింది. అప్పుడే బ్లీచింగ్ వెళ్ళారు. నిన్న మేము వెళ్ళాం, మొన్న ఎప్పుడో వెళ్దామని మేము ప్రయత్నం చేశాం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఫ్లెక్సీలో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో బీజేపీ మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాను నిలదీశారు. టీడీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్లో శనివారం గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కానుంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గత 20 రోజులుగా అన్ని శాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు సిపి ఆనంద్. మండప నిర్వాహకులు నిమజ్జనాలపై చెరువులను అన్నింటినీ సందర్శించి పరిశీలిస్తూనే ఉన్నామన్నారు. 12 మంది విద్యుత్ ఘాతానికి గురై చనిపోయారని తెలిపారు. రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్స్ ఏర్పాటు చేశామని, మండపాల్లో పోలీసుల సూచనలు ఫాలో కావాలన్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తరలింపు 24 గంటల సమయం పడుతుందని, ప్రస్తుతానికి దర్శనాలు అయితే నిలిపివేశామన్నారు. స్టిక్కర్ ఏదైతే ఉంటుందో క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ప్లస్ జోనల్ స్టిక్కర్ 2 కూడా ఉంటాయి. అంటే ప్రతి జోన్లో ఒక కలర్ కోడ్ ఉంటుంది. ఆ కలర్ కోడ్ నంబర్తో సహా ఒక క్యూఆర్ కోడ్ కూడా స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. సో అది ఎక్కడైనా స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మాకు తెలుస్తాయి. ఏ జంక్షన్లో ఎన్ని వాహనాలు, ఎన్ని విగ్రహాలు క్రాస్ అయ్యాయి, ఎంజే మార్కెట్ ఎన్ని చేరుకున్నాయి, ఏ జోన్ నుంచి ఎన్ని చేరుకున్నాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మాకు అది స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఐపీఎస్ అధికారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీకెంత ధైర్యం అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. సోలాపూర్లో కర్మల తాలూకాలోని కుర్దు గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ఇసుక తవ్వకాల విషయాన్ని స్థానికుల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఐపీఎస్ అంజనా కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇందులో పలువురు ఎన్సీపీ నేతలు అక్కడికి చేరుకుని అంజనా కృష్ణతో మాట్లాడాలని చెప్పి ఆమెను అడ్డుకున్నారు. ఎన్సీపీ నాయకుడు ఒకరు ఈ విషయమై డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్ను సదరు అధికారికి ఇవ్వాలని అజిత్ సూచించగా అంజనా కృష్ణ ఫోన్లో మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు.
అయితే అజిత్ పవర్ వాయిస్ను ఆమె గుర్తించలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన అజిత్ ఆమెపై చిందులు తొక్కారు. నేను డిప్యూటీ సీఎంను, నన్ను గుర్తించడం లేదా అని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా, నీపై చర్యలకు సిద్ధంగా ఉండు అని హెచ్చరించారు. ఆమె సమాధానం పవర్ను ఆగ్రహానికి గురిచేసింది. ఐపీఎస్ అధికారిపై చర్య తీసుకుంటామని బెదిరిస్తూ ఆయన ఎదురుదాడి చేశారు. सर समझ रही है वो आप बोल रही है जो दे दो मुझे, मैं डायरेक्ट आपको देता हूं। ठीक है सर 944 आपका नंबर दे दो ना सर 944 सर एक काम कीजिए आप मुझे डायरेक्टली कॉल वगैरह नहीं एक और 9447267758 सर एक और बात बता दीजिए तो मैं करेंगे, उसमें कुछ दिक्कत नहीं है, हम भी रिकॉर्डिंग करेंगे ना। सुनो हाँ यस सर 47267758 यस सर यस सर यस सर ओके थैंक यू देता हूं। ठीक है सर मेरा चेहरा तो आपको समझ में आएगा ना? ठीक है सर। इतना आपको डेयरिंग हुआ है क्या? सर मेरे तो कार्रवाई जो किया है मुझे कैसे पता है सर? सर मुझे पता नहीं है ना सर, मैं सिर्फ यही बोल रही। मैं डिप्यूटी चीफ मिनिस्टर। सर समझ रही है वो आप बोल रही है जो दे दो मुझे, मैं डायरेक्ट आपको देता हूं। ठीक है सर 944 आपका రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన రైతుపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా అంటూ ప్రభుత్వంపై రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెప్పుతో కొట్టుకుంటున్నాం, మేము రైతులం అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం. మరోసారి వచ్చినామనుకో చెప్పు లేదా కొడతాం అందరం రైతులం కలిసి. పబ్లిక్ అవుతుంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మొత్తం రైతులను నాశనం చేసి పంట పొలాలు నాశనం చేసినావు, అంత గత్తలు లేపారి మళ్ళా మొగం. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో వార్డెన్ను సుత్తితో కొట్టి 2 ఖైదీలు పరారయ్యారు. సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న బెజవాడ రాము, నక్క రవికుమార్ జైలు వార్డెన్ను కొట్టి పరారయ్యారు. వార్డెన్ను కొట్టి ఎస్కేప్ అయిన 2 ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వంటకు చేయడానికి కిచెన్కి ఒక ముద్దాయిని తీశానండి. ఆ ముద్దాయి ఆ సపోర్టింగ్గా తీసిన ముద్దాయి ఈడు కలిపి వచ్చి ఆ ముద్దాయి నాపై నాకు చూసేసి నా డస్క్లో ఉన్న హ్యామర్ అంటాం కదా, హ్యామర్ తీసుకుని నాపైన అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసి కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైల్డ్గా ఉన్నాను. తాళాలు ఆ చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడితో ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్ అయ్యాడు. మిగిలిన స్టాఫ్ ఉంటారు కదండి, మిగిలిన స్టాఫ్ కిచెన్ దగ్గర ఒకరు ఉన్నారండి. కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం కూడా లేదు వాస్తవానికి, షార్ట్లో అటాక్ చేశాడండి. భారత్తో సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ దూరమైందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ, పుతిన్, జిన్పింగ్ ఫోటోను ట్రంప్ పోస్ట్ చేశారు. భారత్తో పాటు రష్యా కూడా తాము కోల్పోయామన్నారు. కుట్రబుద్ధి ఉన్న చైనాకు 2 దేశాలు దగ్గరయ్యాయని, 3 దేశాల మైత్రి చాలా కాలం కొనసాగొచ్చు అని అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా మూసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్నప్పటికీ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ 24,800 మార్కు పైన ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఇక చివరకు సెన్సెక్స్ 7 పాయింట్ల నష్టంతో 80,710 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 24,750 వద్ద ముగిసింది. ఇక రూపాయి మార్కం విలువ డాలర్తో పోలిస్తే 14 పైసలు తగ్గి 88.26 వద్ద ముగింది.